మతపరమైన ఆచారాలపై కఠినమైన ప్రభుత్వ నియంత్రణలు ఉన్నప్పటికీ చైనా క్రైస్తవ జనాభా వేగంగా విస్తరిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద క్రైస్తవ దేశంగా ఆవిర్భవించబోతోంది. 2030 నాటికి చైనాలో క్రైస్తవుల సంఖ్య అమెరికాను అధిగమించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది అధికారికంగా నాస్తిక దేశమైన చైనా యొక్క మతపరమైన మరియు సాంస్కృతిక దృశ్యంలో ఒక గొప్ప మార్పును సూచిస్తుంది. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలు మరియు మత పండితులు నిర్వహించిన పరిశోధనల ప్రకారం ప్రొటెస్టంటులు మరియు కాథలిక్కులతో సహా చైనా క్రైస్తవ జనాభా అపూర్వమైన వేగంతో పెరుగుతోంది. భూగర్భ చర్చిలు ఈ పెరుగుదలను నడిపించడంలో గణనీయమైన పాత్ర పోషించాయి. చైనాలోని చాలామంది యువకులు అర్థం మరియు సమాజం కోసం అన్వేషణలో క్రైస్తవ మార్గం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో విశ్వాసంపై ఆసక్తిని పెంచుతోంది. ఒక హేతువాద నాస్తిక దేశమైన చైనాలో క్రైస్తవ మార్గం పెరుగుదల ఒక అద్భుతమైన పరివర్తనను సూచిస్తుంది. చైనా ప్రభుత్వం రాష్ట్ర అనుమతి పొందిన కొన్ని క్రైస్తవ సంస్థలను మాత్రమే గుర్తిస్తుంది మరియు అనధికారిక ఆరాధన కార్యకలాపాలపై తరచుగా ఆంక్షలు విధించింది. అయితే భూగర్భ చర్చిల నిలకడ మరియు క్రైస్తవ మార్గం యొక్క అద్భుత స్థాయి ఆకర్షణ ఈ సవాళ్లను ఎదుర్కొంటూ క్రైస్తవ్యం అభివృద్ధి చెందడానికి అనుమతించాయి. చైనాలో ప్రముఖ మతపరమైన చరిత్ర మీద పరిశోధన చేస్తున్న నిపుణుడు డాక్టర్ ఫెంగాంగ్ యాంగ్ దశాబ్దం చివరి నాటికి దేశం 247 మిలియన్లకు పైగా అనగా దాదాపు 20 కోట్ల క్రైస్తవులకు నిలయంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఇది చైనాను ప్రపంచంలోనే అతిపెద్ద క్రైస్తవ దేశంగా మార్చడమే కాకుండా ప్రపంచ క్రైస్తవ సమాజాన్ని కూడా పునర్నిర్వచిస్తుంది అని యాంగ్ ఇటీవలి ఇంటర్వ్యూలో అన్నారు. చైనాలో భూగర్భ చర్చిలు లేదా హౌస్ చర్చిలు అనేవి చైనా ప్రభుత్వంచే గుర్తించబడని క్రైస్తవ సమూహాలు. ఈ చర్చిలు చైనాలో మత స్వేచ్ఛపై ప్రభుత్వం విధించిన ఆంక్షలకు ప్రతిస్పందనగా ఉద్భవించాయి. చైనాలోని భూగర్భ చర్చిల గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు. నేపథ్యం: చైనాలో మతం ప్రభుత్వం యొక్క కఠినమైన నియంత్రణలో ఉంది. ప్రభుత్వం గుర్తించిన దేశభక్తి క్రైస్తవ సంస్థలు మాత్రమే చట్టబద్ధంగా పనిచేయడానికి అనుమతించబడతాయి. అనేకమంది క్రైస్తవులు ప్రభుత్వ నియంత్రణకు లోబడి ఉండటానికి ఇష్టపడరు, ఎందుకనగా అవి దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి. అందువలన వారు భూగర్భంలో ప్రార్థనలు చేయడానికి ఇష్టపడతారు. ప్రాముఖ్యత: భూగర్భ చర్చిలు చైనాలో క్రైస్తవ విశ్వాసాన్ని కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వారు ప్రభుత్వ జోక్యం లేకుండా తమ విశ్వాసాన్ని ఆచరించడానికి క్రైస్తవులకు ఒక స్థలాన్ని అందిస్తారు. సవాళ్లు: భూగర్భ చర్చిలు ప్రభుత్వ అణచివేతకు గురవుతాయి. పోలీసులు తరచుగా ఈ చర్చిలపై దాడులు చేస్తారు, మతపరమైన వస్తువులను స్వాధీనం చేసుకుంటారు మరియు విశ్వాసులను అరెస్టు చేస్తారు. ప్రభుత్వం చైనా సంస్కృతికి తగ్గట్టుగా క్రైస్తవ మార్గాన్ని మార్చటానికి ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుత పరిస్థితి: చైనాలో భూగర్భ చర్చిల సంఖ్య పెరుగుతూనే ఉంది. అనేకమంది క్రైస్తవులు తమ విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించడానికి భయపడుతున్నారు. చైనా ప్రభుత్వం మతపరమైన స్వేచ్ఛను మరింతగా పరిమితం చేయడానికి ప్రయత్నిస్తోంది. చైనాలో భూగర్భ చర్చిలు విశ్వాసం, ప్రతిఘటన మరియు అణచివేతలో మత స్వేచ్ఛ కోసం పోరాడుతున్న వారి పట్టుదలకు నిదర్శనం. 2045 నాటికి చైనాలో 450+ మిలియన్ల క్రైస్తవులు ఉండొచ్చు అని ప్రాథమిక అంచనా, అనగా దాదాపు 45 కోట్ల మంది. చైనా ప్రభుత్వమైతే చైనాలో క్రైస్తవులు అంతమంది లేరని, కేవలం దేశ జనాభాలో 2% మాత్రమే ఉన్నారని తెలిపింది. క్రైస్తవుల వ్యాప్తి ఆ దేశపు కమ్యూనిస్టు పార్టీ యొక్క మూలాలను దెబ్బతీసేదిగా ఉండడం వల్ల తప్పుడు సమాచారాన్ని చైనా ప్రభుత్వం సమర్పించింది అని సర్వేలు వెల్లడితున్నాయి. ఏదేమైనప్పటికీ చైనాలో క్రైస్తవ్యం బలపడడం జరగబోతుంది. ఇది దేవుని ప్రణాళిక. మరొక అంశంతో మీ ముందుకు ప్రభువు చిత్తమైతే వస్తాను. ఆమెన్.